పెసల్ని తీసుకుని డైరెక్ట్గా నీళ్ళల్లో పోసి కడిగేయాలి. ఇన్స్టెంట్ పెసరట్టు కాబట్టి నానపెట్టకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా కడిగిన తర్వాత ఆ పెసల్ని మిక్సీ జార్లో వేసి ముక్కా చెక్కలాగా రుబ్బుకోవాలి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకుంటే పెసరట్టు ఇంకొంచెం బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అనమాట. పెసరట్టుకి మెయిన్ అల్లమే టేస్ట్ కాబట్టి పిండిలో కూడా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ అయితే బాగుంటుంది అనమాట. కొంచెం నీళ్లు కలిపేసి ఇంకొకసారి అలా పెసరపిండి మెత్తగా అవ్వకుండా బరకగా పిండి ఉండేటట్టు చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఇన్స్టెంట్ పెసరపిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, అట్టు మీద వేసుకోవటానికి ఒక బౌల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఒక మందపాటి రేకు పైన కొద్దిగా మేగడ రాసేసి ఇన్స్టెంట్ పెసరపిండి పోసి పెసరట్టుక వేసిన తర్వాత దానిపైన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ అల్లం ముక్కలు పైన చల్లుకుంటే బాగుంటుంది. పెసరట్టుకి మెయిన్ టేస్ట్ పైన చల్లే వాటి మీద ఆధారపడి ఉంటుంది.